హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఒక పెట్రోల్ వెహికల్ని ఎలక్ట్రిక్ వెహికల్గా మార్చాలని అనుకునే ఒక ఐడియా ఏదైనా ఉంటే, ఒకవేళ మనం పాత బండి మన దగ్గర ఉంది, దాన్ని అమ్ముకోలేకుండా ఉన్నాము, మేము దాన్నే ఎలక్ట్రిక్గా మార్చుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా ట్రై చేయొచ్చు అనమాట. ఇది ట్రై చేయడానికి మనకు ఒక 60,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. బ్యాటరీ చూసుకుంటే మనకు ఇది 36Ah బ్యాటరీ వస్తుందండి. దీనికి మైలేజ్ మనకు 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే వస్తుంది. 250 వాట్స్ హబ్ మోటార్ అయితే వస్తుంది. 40-45 కిలోమీటర్ స్పీడ్ అయితే వస్తుంది అనమాట. డ్యూయల్ కీస్ వస్తాయండి, 2 కీస్లు వస్తాయి దీనికి. ఒకటి పెట్రోల్కి వస్తుంది, ఒకటి ఎలక్ట్రిక్ వస్తుంది. ఛార్జింగ్ పాయింట్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. మీరు కీస్ గమనించవచ్చు, 2 పాయింట్లు ఇక్కడైతే ఉంది. అలాగే మనకి ఇక్కడ డిస్ప్లే కూడా వస్తుంది. డిస్ప్లేలో మనకు వచ్చి ఎన్ని వోల్ట్స్ ఉంది, బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది అయితే మనకు చూపిస్తుంది అనమాట. ఎక్సలేటర్ రెండింటికి ఒకటేనండి. మనకు ఏ వెహికల్ ఏది ఆన్ చేసినా కూడా ఎక్సలేటర్ మనకు ఒకటిగానే వర్క్ అవుతుంది అనమాట. వెహికల్ చాలా అమేజింగ్ గా ఉంటుంది. ఒకవేళ మేము పాత బండి మేము అమ్ముకోలేము, మేము ఇట్లా తయారు చేసుకుంటాం అనుకుంటే, 2 విధాలుగా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అట్లా పెట్రోల్ గానీ యూజ్ చేయొచ్చు, ఇలాగా ఎలక్ట్రిక్ వెహికల్ గానీ యూజ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా మనకు ఎస్వి ఆటోస్ లోనే దొరుకుతుందండి. తిరుపతి ఎస్వి ఆటో షోరూమ్ లోనే ఇది కూడా రెడీ చేయిస్తారనమాట. మీరు కావాలంటే అక్కడ వచ్చి కన్సిడర్ కావచ్చు.